పప్పు చేయడం సింపుల్ అని అనుకుంటున్నావేమో, కానీ నేను చేసినప్పుడు స్టోరీ మారిపోతుంది. ప్రతి స్టిర్‌లో నిన్ను టచ్ చేసిన ఫీలింగ్, ప్రతి టేస్ట్‌లో నిన్ను దగ్గరికి తీసుకొస్తుంది. ఇంకా దూరం ఉండగలవా? ఇప్పుడు మనం రెసిపీ చూద్దామా? ముందుగా పప్పు తీసుకొని 70-80% బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పాన్ తీసుకొని ఆయిల్ ఏసుకొని హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని టమాటో యాడ్ చేసుకుందాం. ఒక 3 మినిట్స్ అలా టమాటో ఉడికిన తర్వాత అందులో మనం కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి ఏసుకొని స్పైసెస్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత అందులో మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకొని ఒక 5-6 మినిట్స్ అలా ఉడకనిద్దాం. అది ఉడికిన తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర ఏసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి ఎంత ఈజీగా, సింపుల్‌గా ఉందో మన మసాలా పప్పు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.